నమస్తే. భగవద్గీతలో 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 11వ శ్లోకం. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. సో భగవానుడు ఇప్పుడు చెప్తున్నారు, ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు అంటే ఆత్మకి అనాత్మకి డిఫరెన్స్ తెలుసుకుని వివేకం కలిగిన జ్ఞానులు జీవాత్మ యొక్క ప్రెజెన్స్ బాడీలో ఉండంగానే ఫీల్ అవ్వగలుగుతారు, అట్లాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా తెలుసుకోగలుగుతారు అని చెప్పారు ముందు శ్లోకంలో. సో ఇప్పుడు ఏమంటున్నారు, యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం. సో ఇటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు పరమాత్మని జీవాత్మని వాళ్ళ మనసులోనే దర్శించగలుగుతారు. పశ్యంత్యాత్మన్యవస్థితం. సో వాళ్ళ యొక్క మనసులోనే ఆ జీవాత్మని దర్శించగలుగుతారు. అండ్ దే కెన్ నో దట్ దిస్ జీవాత్మ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ పరమాత్మ. సో ఆ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వాళ్ళు పొందగలుగుతారు. బట్ ఆ జ్ఞానం కావడానికి ప్యూరిటీ ఆఫ్ మైండ్ కావాలి. సో ఆ ప్యూరిటీ ఆఫ్ మైండ్ కోసం భగవానుడు కొన్ని టిప్స్ చెప్పారు. 13వ అధ్యాయంలో 20 వాల్యూస్ ఏవైతే మనం ఇన్కల్కేట్ చేసుకోవాలో భగవాన్ క్షేత్రజ్ఞుడిని తెలుసుకోవడానికి. సో అట్లా అవి కల్టివేట్ చేస్తూ జ్ఞానం పెంచుకుని శాస్త్రజ్ఞానము గురువుల ద్వారా సెల్ఫ్ అధ్యయనం ద్వారా సాధన ద్వారా తెలుసుకున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ వాళ్ళు పొందగలుగుతారు. కానీ ఎవరైతే యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంతే చేతసః. సో ఇటువంటి వివేక జ్ఞానం లేని వాళ్ళు ఇంకా శరీరం నేనే, మనసు నేనే, బాడీ ఇంద్రియాలు నేనే అనుకుంటూ ఆ లోపల ఉన్న జీవాత్మ ఒక ప్యూర్ కాన్షియస్నెస్, ఆ చైతన్యం వల్లే నేనున్నాను, నా ఇంద్రియాలు పనిచేస్తున్నాయి అనే జ్ఞానం లేని వాళ్ళు ఎప్పటికీ కూడా వాళ్ళ మనసులో ఆ జీవాత్మని దర్శించలేరు అని చెప్తున్నారు భగవానుడు. సో జీవాత్మని దర్శించి ఆయన్ని మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికి కావాల్సిన లక్షణాలన్నీ కల్టివేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే మనం ఆయన్ని మన మనసులోనే ఆయన్ని దర్శించగలుగుతాము అని భగవానుడు చెప్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.